సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టే చాలా మంది బాగానే చదువుకుని ఉంటారు. ఇక హీరోయిన్లు అయితే ఎంబీబీఎస్ వంటి రెస్పెక్ట్ఫుల్ కోర్సులు చేస్తారు. నేను డాక్టర్ కావాలనుకున్నాను, కానీ విధి నన్ను నటిని చేసింది. ఇది మనం తరచుగా వినే మాట. కానీ ఒక హీరోయిన్ మాత్రం ఇంజనీర్ అవ్వాలని కలలు కంది. హైదరాబాద్లో బీటెక్ పూర్తి చేసింది. తెలంగాణలోని ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో పుట్టిన ఈ తెలుగమ్మాయి చదువు పూర్తయ్యాక లక్షల్లో జీతం వచ్చే ఉద్యోగం సంపాదించింది. ఇన్ఫోసిస్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేరింది. ఇక హాయిగా పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వచ్చు అనుకున్నారు. కానీ విధి మరోలా తలచింది. అంత కష్టపడి చదివినా, మంచి ఉద్యోగం చేస్తున్నా ఏదో వెలితి సినిమాలపై ఉన్న మక్కువతో ఉద్యోగానికి గుడ్ బై చెప్పేసింది. షార్ట్ ఫిల్మ్స్ తో తన నటనా ప్రస్తావాన్ని ప్రారంభించింది. తొలి సినిమా మల్లేశంతోనే తిరుగులేని గుర్తింపు తెచ్చుకుంది ఈ అమ్మడు. ఆ తర్వాత వెనుతిరిగి చూసుకోలేదు. వరుస సినిమాలతో టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. హీరోయిన్ గానే కాకుండా సహాయక పాత్రల్లోనూ తనదైన ముద్ర వేసింది. గుర్తుపట్టారా ఈ ముద్దుగమ్మ ఎవరో? తనే వకీల్ సాబ్తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన అనన్య నాగెళ్ళ. జనవరి 8న ఈ అందాల తార పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమె చిన్ననాటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అభిమానులు ఆ క్యూట్ బేబీ పిక్స్ తో ఆమెకు బర్త్డే విషెస్ తెలుపుతున్నారు. ఫోటోలో ఉన్న ఆ చిన్నారి ఎవరని చాలా మంది ఆరా తీస్తున్నారు. గుర్తుపట్టలేక ఆశ్చర్యపోతున్నారు. ఆ తర్వాత ఆమె అనన్య అని తలుచుకుని షాక్ అవుతున్నారు. సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువలు తెలుపుతున్నారు.